సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్ 8575795757. టీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావులు తీహార్ జైల్లో కవితను పరామర్శించినట్టు వార్తలు పైకి వెలువడుతున్నప్పటికీ అసలు ఎజెండా మాత్రం ఢిల్లీ పెద్దలను కలవటం అని తెలుస్తోంది. కవితను తీహార్ జైల్లో పరామర్శించిన తర్వాత బావమర్దులు ప్రధాని అపాయింట్మెంట్ కోసం వేచి చూశారు. ప్రధాని కార్యాలయం వీరిరువురికి అపాయింట్మెంట్ ఇవ్వలేదు. వరుసగా 10 ఏళ్లు తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ నేతలకు అపాయింట్మెంట్ దొరకకపోవడం చర్చనీయాంశమైంది. అవమాన భారంతో కుమిలిపోతున్న బీఆర్ఎస్ నేతలు ఇక బీజేపీ నేతలతో చర్చలు జరపాలని నిర్ణయించుకున్నారు. రేవంత్ రెడ్డి దూకుడు తగ్గించడానికి కేసీఆర్ సూచన మేరకు బీఆర్ఎస్ నేతలు బీజేపీ నేతలతో చర్చలు జరిపే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ను కేటీఆర్, హరీష్ రావులు కలిశారు. తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను భారీ స్థాయిలో చేర్చుకోవడం కేసీఆర్ ను ఆందోళనకు గురిచేస్తోంది. రేవంత్ రెడ్డి దూకుడు తగ్గించకపోతే తమ పార్టీని బీజేపీలో విలీనం చేస్తామని డీకేతో బీఆర్ఎస్ నేతలు చర్చించినట్లు సోషల్ మీడియాలో ఓ వార్త అయితే వైరల్ అయింది. ఏపీలో టీడీపీ కూటమి మాదిరిగా తెలంగాణలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఖతం చేయడానికి బీజేపీలో బీఆర్ఎస్ కలిసి పనిచేయాలని డిసైడ్ అయ్యారు. అవసరమైతే బీజేపీలో బీఆర్ఎస్ విలీనం చేసే ప్రయత్నాలు కేసీఆర్ చేస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కింగ్ పిన్ అయిన కవిత తీహార్ జైల్లో 110 రోజులు దాటడంతో కేసీఆర్ తీవ్ర ఆందోళన చెందుతున్నారు. 1000 కోట్ల రూపాయలు ఇచ్చినా కవితకు బెయిల్ దొరికే విధంగా ప్రయత్నాలు చేయాలని కేసీఆర్ సూచించినట్లు చర్చ జరుగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం చెందిన బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల్లో జీరోకి పడిపోయింది. ఢిల్లీ పెద్దలు బీఆర్ఎస్ కు అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంతో స్వయంగా కేసీఆర్ ప్రధానికి లేఖ రాసినట్టు తెలుస్తోంది. కవితను విడిపించుకునే క్రమంలో బీఆర్ఎస్ ను బీజేపీలో విలీన ప్రతిపాదనను కేసీఆర్ ప్రధాని ముందు ఉంచినట్లు తెలుస్తోంది.